ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో పెన్ టూల్ అండ్ అలాగే టెక్స్ట్ టూల్ గురించి మనం తెలుసుకున్నాం. సో, ఇక్కడ మనం న్యూ ఫైల్ అనేది మనం క్లిక్ చేసుకొని సో, ఆ తర్వాత మనకి నెక్స్ట్ పాత్ సెలెక్షన్ టూల్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పాత్ సెలెక్షన్ టూల్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెన్ టూల్ తీసుకొని ఇక్కడ మనం పెన్ టూల్ తీసుకొని ఇక్కడ నేను పాత్లో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాత్ షేప్ అనేది ఇక్కడ డిజైన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నాకు పాత్ సెలెక్షన్ టూల్ అనేది మనం తీసుకుంటే మనం ఒక పర్టికులర్ పార్ట్ని మనం సెలెక్షన్ చేసుకొని మనకి ఎక్కడ కావాలనుకుంటే ఆ పాత్ని మనం మూవ్ చేసుకునే ఫెసిలిటీ మనకి పాత్ సెలెక్షన్ టూల్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది. అయితే దాని తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ని సెలెక్ట్ చేసి దాని తాలూకా డైరెక్షన్ మనం మార్చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పాత్ డైరెక్షన్ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో దాని తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే దీస్ ఆర్ నోన్ యాజ్ ఏ షేప్ టూల్స్. అయితే ఇక్కడ మనం స్టార్టింగ్లో సెలెక్షన్ టూల్స్ నేర్చుకున్నాం ఇవి. అయితే స్టార్టింగ్ క్లాసెస్లో మనం ఏంటంటే ఏదైనా ఒక డిజైన్ మనం చేయాలి అనుకుంటే మనం ఈ యొక్క టూల్స్ని మనం ఉపయోగించి నేర్చుకున్నాం కదా. అయితే ఇవేంటంటే ఓన్లీ సెలెక్షన్ టూల్స్ వరకే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మనకి షేప్ టూల్స్ అనేది ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ మనం ఇక్కడ రెక్టాంగులర్ టూల్ గురించి మనం చూద్దాం. ఇందులోని మనకి రెండు వెరైటీస్ ఉంటుంది, షేప్ అండ్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షేప్లో ఒక కలర్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇది షేప్ తీసుకున్నామో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫిల్ కలర్ వస్తుంది. సో ఒకవేళ నేను ఫిల్ కలర్ ఏమైనా కలర్ని చేంజ్ చేయాలి అనుకుంటే సో నేను డైరెక్ట్గా ఇక్కడ మనకి కావలసిన కలర్స్లో మనం ఆ కలర్ని మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. అయితే స్ట్రోక్ తాలూకా కలర్ నన్లో ఉంది. ఓకే. ఇక్కడ కూడా మనం ఏమైనా కలర్ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ మనం కలర్ని మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ పాత్ తాలూకా థిక్నెస్ ఏమైనా నేను పెంచాలి అనుకోండి, నాకు ఎంత కావాలి అనుకుంటే అంత థిక్నెస్ అనేది నేను ఇక్కడ పెంచుకోవచ్చు. లేదు నాకు వద్దనుకుంటే సో ఇక్కడ నన్ పెట్టుకుంటే నాకు అక్కడ సరిపోతుంది. ఓకే. అప్పుడు అవుట్లైన్ అనేది మనకి కనిపించదు. ఇక ఫిల్ కలర్లోకి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ గ్రేడియంట్ కలర్ అనేది నేను తీసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ గ్రేడియంట్ షేడ్ అనేది నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఈ కలర్ నోడ్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ గ్రీన్ కలర్ పెట్టుకుంటా. ఆ తర్వాత ఇక్కడ నేను క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ ఇలా పెట్టుకుంటాను, ఇలా సెంటర్లోకి. సో ఈ గ్రేడియంట్ టూల్ని మనం తీసుకొని ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ అనేది సెలెక్షన్ చేసుకున్నాను. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే రెక్టాంగులర్ ఆబ్జెక్ట్లోనే మనం ఒక షేప్ తీసుకునేలాగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోగలం. అంటే షేప్లో మనకు ఉన్న ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అంటే మనం గ్రేడియంట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్లోకి మనం ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకి ప్యాటర్న్స్ కావాలనుకోండి, ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్స్ ఆబ్జెక్ట్ మీద మనం పెట్టుకోవచ్చు. చూసారా? ఇక్కడ ఇప్పుడు చూడండి, నాకు ఇది ఒక రియల్గా మనకు ఆబ్జెక్ట్ మీద అంటే షేప్ మీద మనకు అది అప్లికబుల్ అయిపోయింది. సో ఇలా మనం ఒక రియలిస్టిక్ పార్ట్లో మనం ఆబ్జెక్ట్ని డిజైన్ చేయాలి అనుకుంటే సో ఈజీగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ నాకు ఈ ఫిల్ కలర్ తీసుకొని మళ్ళీ నాకు సాలిడ్ కలర్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ సాలిడ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండెడ్ కార్నర్ ఉంటుంది. సో మనకు అది ఎంత రౌండెడ్ కార్నర్ కావాలి అన్నది, అంటే అది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ పెట్టుకునేది మనం డ్రాగ్ చేసినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. కానీ ఈ పాయింట్ పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా కార్నర్స్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో అలాగే ఇక్కడ మనం దీని తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ అంటే మళ్ళీ నేను ఏదైనా ఒక కొత్త పార్ట్ని యాడ్ చేయాలనుకుంటే ఆ పార్ట్ అనేది ఏమవుతుందంటే మనకి అది అందులో నాకు అలా యాడ్ అయిపోతుంది ఆ పార్ట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్ట్రాక్ట్ అని తీసుకున్నాను అనుకోండి, నేను ఏ పార్ట్ అయితే డ్రాగ్ చేస్తానో ఆ పార్ట్ అక్కడ మనం అప్లై చేసిన ప్రాపర్టీ దాన్ని బట్టి నాకు ఇది అవుతుంది. అంటే ఇట్స్ డిపెండ్ అన్నమాట, మనం క్రియేట్ చేసిన షేప్ ఆఫ్ ద లేయర్ బట్టి నాకు అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని తాలూకా ప్రాపర్టీస్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదేంటంటే మనకి షేప్ టూల్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ షేప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఇక్కడ యాడ్ పెట్టుకున్నాను. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసుకున్నాను, మళ్ళీ నేను ఇలాగ డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా నాకు కంబైన్డ్ అయిపోయింది. ఓకే, అలాగే ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, సో ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో డ్రా చేసిన పార్ట్ అది అక్కడ
చూసారా సబ్ట్రాక్ట్ అయిపోయింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇంటర్సెక్షన్ ఉన్నదనుకోండి, అంటే ఏ పార్ట్ అయితే నాకు ఓవర్లాప్ అవుతుందో డ్రాగ్ చేసినప్పుడు ఆ పార్ట్ మాత్రమే మనకు అక్కడ కలర్ డిస్ప్లే అనేది మనకి క్రియేట్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దాని తాలూకా ఇంటర్నల్ ప్రాపర్టీస్ అని మనం చెప్పచ్చు. ఇవి పాత్లోనే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూలో పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే ఆబ్జెక్ట్ తీసుకొని దానికేమో వేరేగా ఇంకొక ఫిల్ కలర్ ఇలా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ చూసారా హైలైట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ 2 లేయర్స్ని ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం చూస్తే ఇక్కడ మనకి అంటే ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అవి మనం ఈ రకంగా సెలెక్ట్ అలైన్మెంట్ మనం అది వేరేగా మనం సెలెక్షన్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఎక్కడ కావాలి ఎలాగ కావాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంట్రోల్ క్లిక్ చేశాను. సో ఈ లేయర్ తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కూడా అంటే ఇవి షేప్లో ఉన్నాయి కాబట్టి మనం అలా అలైన్ చేయలేం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ర్యాస్ట్రైజ్డ్లో ఉన్నదనుకోండి లేయర్స్ అనేవి, సో ఈజీగా మనం చేయగలుగుతాం. సో ఇక్కడ ఏంటంటే మనం రెక్టాంగులర్ షేప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో వీటి గురించి మనం ఎలాగా మనం ఆబ్జెక్ట్ని దాని తాలూకా షేప్లోకి మనం మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి నాకు స్క్వేర్ కావాలని చెప్పాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ డ్రాగ్ చేస్తే నాకు స్క్వేర్ షేపే వస్తుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్నర్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఎంత కార్నర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఇచ్చాను అనుకోండి. సో 60 కార్నర్ వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కార్నర్ నేను ఇది 0 చేశాను. సో ఆ కార్నర్ అది 0 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ కార్నర్ నేను 0 చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ కార్నర్ తాలూకా షేప్ ఏదైతే మనం ఇచ్చామో టోటల్గా డిఫరెంట్గా మనకి దాని తాలూకా లుక్ అనేది మనకి కనబడుతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటంటే మనకి దాని తాలూకా ప్రాపర్టీస్ ఇవి రొటేటివ్ అన్నీ నార్మలే. చూసారా మళ్ళీ డ్రాగ్ చేస్తే నార్మల్ అవుతుంది. ఓకే, సో లేదు అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ అప్పుడు దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే ఏవైనా షేప్స్ని మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ షేప్ టూల్ అనేది మనం వాడుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రెక్టాంగులర్లో ఇక్కడ పాత్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నాకు ఇలాగా అవుటర్ పాత్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్ టైప్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏవైనా టెక్స్ట్ నేను టైప్ చేయాలనుకోండి, కలర్ మార్చుకోవాలి కాబట్టి మనం సో ఇక్కడ కంట్రోల్ ఏ చేసి సో ఇక్కడ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం
ఇక్కడ మనం మార్చుకోవచ్చు. చూసారా, అంటే ఇక్కడ నాకు చాలా ఈజీగా మనం ఇక్కడ మళ్ళీ నేను అది అప్లై చేయడంతో అది అలా ఉండిపోతుంది అంతే, కానీ పాత్ అనేది మనకు కనబడదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం పాత్ అనేది ఏవైనా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేయాలనుకున్నప్పుడు ఇది ఎక్కువగా మనం వాడుకుంటారనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎలిప్టికల్ టూల్ తీసుకున్నాం అనుకోండి. ఎలిప్టికల్ టూల్లో కూడా మనకి ఇక్కడ షేప్ ఉంటుంది. సో మనం ఇక్కడ షేప్ని డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా షేప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాకలా ఏదైతే మనం ఆపరేషన్స్ అనేది మనం చేసుకున్నామో సో అవన్నీ కూడా ఇక్కడ మనం చేసుకోవడానికి అవుతుంది. సో ఇట్స్ డిపెండ్ ఆన్, అంటే మనకి కావలసినలాగా మనం క్రియేట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని పాత్ పెట్టుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే హారిజంటల్ టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ నేను క్లిక్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ సో ఇక్కడ ఏంటంటే పాత మీద మనకి ఎలా కావాలనుకుంటే ఆ షేప్లో ఆబ్జెక్ట్ అనేది మనకు అట్లా ఉండిపోతుంది అనమాట, కానీ అవుట్లైన్ అయితే మనకి కనిపించదు. సో మనకి ఈ యొక్క పాత్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ నాకు ట్రయాంగులర్ టూల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇందులో కూడా మనం కావాలనుకుంటే షేప్ పెట్టుకుంటే ఇక్కడ ఇలా కార్నర్ కింద మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ కార్నర్ కింద కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా నాకు సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఫర్ సపోజ్ నాకు ఇలా నేను ఇప్పుడు డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే అది ఈక్వల్గా వస్తుంది అనమాట, షేప్ ఏదైతే ఉంటుందో అది. ఈ షేప్స్ అనేవన్నీ మనం ఎందుకు వాడతాము, ఏవైనా లోగోస్ డిజైన్ చేసినప్పుడు కానీ లేకపోతే మనం దాని తాలూకా అవుట్లుక్ ఏమైనా మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇది మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాలిగాన్ టూల్ అని ఉంటుంది. సో పాలిగాన్లో కూడా షేప్ ఉంటుంది, పాత్ ఉంటుంది. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చిన దాన్ని బట్టి, అలాగే ఇక్కడ ఏంటంటే మనం సైడ్స్ని మామూలుగా మనం రౌండెడ్ కార్నర్ కావాలనుకుంటే రౌండెడ్ కార్నర్ కింద మనం చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం సెట్టింగ్లోకి వెళ్ళామనుకోండి. సో సెట్టింగ్స్లోని ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా పెట్టుకున్నాను అనుకోండి. సో ఇక్కడ వాల్యూ ఇవ్వాలి, అంటే మనం ఎంత విత్ ఇవ్వాలనుకున్నాము, ఎంత మనం చేయాలనుకుంటున్నాము. ఓకే, సో ఒకవేళ మనం విత్ ఏమో ఒక హైట్ కూడా ఇచ్చారనుకోండి, అంటే అక్కడ జస్ట్ మనం పెట్టేసుకోవడమే. చూసారా, జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే అది ఎందుకని మనం ఆల్రెడీ అక్కడ వాల్యూ అనేది ఇచ్చేసాం కాబట్టి.
సో వాల్యూ అనేది ఇచ్చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా ఆ షేప్ టూల్ ఏదైతే ఉన్నారో ఆ టూల్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ లైన్ టూల్ అని ఉంటుంది. సో లైన్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక పాత్, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను లైన్ ఏమైనా డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఇలాగా కలర్ అనేది ఏదైతే ఉంటుందో అది నాకు 15 పిక్సెల్స్ది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి, షేప్ని బట్టి మనం అక్కడ ఎలాగా క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో ఆ రకంగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ అని ఉంటుంది. సో ఈ కస్టమ్ షేప్ టూల్ అనేది ఏంటంటే మనకి రకరకాల షేప్స్ని యాడ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో షేప్స్ ఉంటాయి. సో ఈ షేప్స్లో మనకి ఏ షేప్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజైన్ చేసినప్పుడు ఒకవేళ ఆ షేప్ ఏమైనా నాకు రిక్వైర్డ్ అయింది అనుకోండి, సో ఆ వెక్టర్ టైప్ ఆఫ్ ద షేప్ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇవి ఏంటంటే మనకి బేసిక్గా ఇంకోటి ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ టూల్ అనేది ఏంటంటే మనం వర్క్ స్పేస్ని మనం ఎలా కావాలనుకుంటే క్యాన్వర్స్ని అలా యూజ్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విజిటింగ్ కార్డ్ మనం డిజైన్ చేయాలనుకోండి. సో మరి విజిటింగ్ కార్డ్ తయారు చేయాలి అని అంటే సో ఫస్ట్ మనకి ఏంటి కావాలి, దాని తాలూకా సైజెస్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ న్యూ అని చెప్పి ఇందులో ఏం చేస్తానంటే ఇందులోని నేను దీన్ని సెంటీమీటర్స్ కింద మార్చుకుంటాను. ఎందుకనంటే సో విత్ అనేది నాకు ఇక్కడ 9.4 సెంటీమీటర్స్ అనేది ఇస్తాడు. అలాగే హైట్లో 5.4 అనేది ఉంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే 94 mm ఇంటూ 54 mm అని చెప్తారు. దాన్ని మనం లండన్ సైజ్ అని కూడా అంటారు. సో ఇక్కడ రెజల్యూషన్ అనేది ఇచ్చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇలాగా ఒకటి కార్డ్ సైజ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇట్స్ డిపెండ్ ఆన్, అంటే మనం ఏ రకంగా డిజైన్ చేయాలనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ తీసుకున్నప్పుడు సో మ్యాటర్ అనేది మనకి కట్ అవ్వకుండా ఉండాలి అని అంటే సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తాం, గైడ్స్లోని ఇక్కడ లాక్ గైడ్స్, క్లియర్ గైడ్స్, నాకు ఇక్కడ న్యూ గైడ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. న్యూ గైడ్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0.2 సెంటీమీటర్స్ ఇది వర్టికల్లో ఉంది. సో ఇక్కడ వర్టికల్గా మనకి ఇలాగ వచ్చింది. అలాగే ఫర్ సపోజ్ నేను ఇక్కడ వ్యూలోకి వెళ్ళి సో ఇక్కడ మళ్ళీ మనం గైడ్స్లోకి వెళ్ళి న్యూ గైడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం వర్టికల్లో ఏం చేయాలి, ఆల్రెడీ మనకి విత్ ఇక్కడ మనం 5.2 అని ఇవ్వాలి. ఇచ్చి ఓకే అని చెప్తే
ఇక్కడ మనం పిక్సెల్స్లో ఇచ్చాం కదా, సో అందుకని ఇక్కడ ఏం చేద్దామంటే వ్యూలోకి వెళ్ళి గైడ్స్లోకి వెళ్ళి న్యూ గైడ్స్ అని చెప్పి ఇక్కడ 5.2 cm అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంతైతే ఇచ్చామో అంత వస్తుంది. కానీ మనకి వర్టికల్గా 9 ఉన్నారు కదా, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం గైడ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం న్యూ గైడ్ అని చెప్పేసి 9.2 cm అని మనం ఇవ్వాలి. అప్పుడు నాకు ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి ఇక్కడ గైడ్స్లో మళ్ళీ మనం న్యూ గైడ్స్ అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఈసారి హారిజంటల్ తీసుకొని సో 0.2 సెంటీమీటర్స్ అని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం వ్యూలోకి వెళ్ళి సో గైడ్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ గైడ్స్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం 5.2 సెంటీమీటర్స్ అని చెప్పి నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ అంటే అవుటర్ పార్ట్ ఆఫ్ ద షేప్ అనేది మనకి ఇక్కడ ఇలా వస్తుంది. సో అది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం మార్క్యూ టూల్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సింగిల్ రో మార్క్యూ టూల్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఇలాగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. సో మరి న్యూ లేయర్ క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మనం లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అని మనం ఇవ్వాలి. సో అది ఓకే అని చెప్పిన తర్వాత మనం ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి సో ఎడిట్ మెనూలో స్ట్రోక్ అని ఇవ్వాలి. సో స్ట్రోక్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఎంత థిక్నెస్ కావాలో మనం పెట్టుకొని దానికి కలర్ మనకి ఏది కావాలనుకున్నాం అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇక్కడ Ctrl+D చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఒక లైన్ అనేది నాకు క్రియేట్ అయింది. చూసారా మరి. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం ఇలా డిజైన్ చేసుకొని ఇక్కడ మనం Ctrl+Shift+I అండ్ డిలీట్ అనగానే నాకు అవుటర్ పార్ట్ అనేది పోతుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి అడ్రస్ ఆఫ్ ద లొకేషన్ అనేది మనకి కావాలనుకున్నాం. సో మరి ఈ అడ్రస్ ఆఫ్ ద లొకేషన్ అనేది మనకి కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు అడ్రస్ అనేది కావాలి. ఓకే, సో అడ్రస్ కావాలనుకుంటే మనం టెక్స్ట్ టూల్ని తీసుకొని మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మనకి ఇన్స్టెంట్గా మనకి కావాలనుకోండి టెక్స్ట్ తాలూకా అడ్రస్ అనేది, సో అప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్గా మనకి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకి అడ్రస్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ అడ్రస్ని ఇలాగ నేను కాపీ చేసుకుంటాను. సో అడ్రస్ని నేను కాపీ చేసుకొని
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ టెక్స్ట్ టూల్లోకి వెళ్తే టెక్స్ట్ టూల్ హారిజంటల్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రేమ్ లాగా మనం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనం డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ వి అని చేస్తాను. సో కంట్రోల్ వి చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీని తాలూకా ఫాంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫాంట్ అనేది నేను మార్చేస్తాను. ఆ తర్వాత దీన్ని మనం రెగ్యులర్లోకి నేను మార్చేస్తాను. రెగ్యులర్లోకి మార్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఉన్నదో ఈ టెక్స్ట్ తాలూకా సైజ్ని నేను కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ కీతో నేను సైజ్ని ఇలా తగ్గించేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ మళ్ళీ నేను ఎంటర్ తీసుకొని ఇక్కడ ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేసి ఇది సెంటర్లోకి తెచ్చుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి మాత్రమే నేను ఇక్కడ బోర్డ్లో పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ కలర్ కూడా కలర్ తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నేను ఓకే, సో ఇప్పుడు ఏంటి కావాలంటే మనకి లోగో అనేది కావాలి కాబట్టి ఇక్కడ మనం ఓపెన్లోకి వెళ్ళి ఆ లోగో అనేది మనకి ఎక్కడ ఉందో ఆ పర్టికులర్ లొకేషన్కి మనం సో ఈ లోగోకి మనం ఇమేజ్లోకి వెళ్ళి మోడ్లోకి వెళ్ళి ఇది ఆర్జీబీలోకి మనం మార్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని ఇలాగా మనం పెట్టేసుకుంటాము. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం
ఇక్కడ కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనం పెట్టుకొని, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలా ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనం పెట్టుకొని, ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు మళ్ళీ సో ఇక్కడ నేను తీసుకొని ఇక్కడ ఇమేజెస్లో నాకు ఏదైతే కావాలనుకుంటానో, సో ఇక్కడ లోగోని మనం సెలెక్షన్ చేసుకొని దీన్ని ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ అనేది మనం పెట్టుకొని, అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ఓపెన్ అని చెప్పి, సో ఇక్కడ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎలాంటిది కావాలో ఓకే, ఇది వేరే లొకేషన్లో సెలెక్ట్ అయినట్లు. కంట్రోల్ సేవ్ చేసి సో ఇక్కడ ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేసుకొని ఈ ఇమేజ్ని ఇక్కడ ఇలాగ డ్రాగ్ చేసుకుంటాం. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ చేస్తాం అన్నమాట. సో కంట్రోల్ టీతో ఇక్కడ మనకి ఎంతవరకు కావాలనుకుంటున్నామో అది మనం సెలెక్షన్ చేసి ఇక్కడ ఈ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ నేను ఇక్కడ టెర్మినేట్ చేసేస్తాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఎక్కడ కావాలనుకుంటానో అక్కడ ఇలా అలైన్మెంట్ చేసుకొని ఇక్కడ
అది అయిపోయిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని కంట్రోల్ ఎల్ అని చెప్పి కలర్ లెవెల్ని ఇలాగా యాడ్ చేసుకుంటే నాకు అవుటర్ పార్ట్స్ అంతా కూడా నాకు పోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని క్లోజ్ చేసి ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఇక్కడ మనం ఆల్ట్ డ్రాగ్ అనేది మనకి ఎంత సైజు నాకు కావాలనుకుంటానో ఆ సైజులో ఇప్పుడు ఇది ఈ సెంటర్లో ఉండాలనుకోండి. ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేసి మూవ్ టూల్తో సెంటర్ హారిజంటల్ అని పెట్టుకున్నాను అనుకోండి, అదేమవుతుందంటే నాకు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలాగా మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తాలూకా అంటే బ్లాంక్ మనం తయారు చేసుకోవాలంటే దీన్ని మనం ఇలాగా తీసుకోవచ్చు. లేదు మనకు అక్కడ ఏమైనా కావాలి అనుకుంటే నేమ్స్ లాంటివి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అనేవి మనం ఇక్కడ సో ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజు మనం మార్చుకోవాలి. అలాగే టెక్స్ట్ తాలూకా కలర్ కూడా మనం మార్చుకోవాలి. అలాగే టెక్స్ట్ తాలూకా అలైన్మెంట్ ఆఫ్ ద పొజిషన్ మనం మార్చుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆ టెక్స్ట్ని మనకి ఎలా అపియరెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా మనం ఇక్కడ ప్రజెంటేషన్ అనేది మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పేసి దీన్ని జేపీజీ ఇమేజ్లో కావాలనుకుంటే సో దీన్ని ఏంటంటే మనం ఒక జేపీజీ ఇమేజ్లోకి సేవ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కింద నాకు జనరేట్ అవుతుంది అన్నమాట. సో దీన్నే మనం తీసుకొని కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు అన్నమాట ఈజీగా. చూసారా మరి, అంటే మనం ఇందులో ఏంటంటే మనం డిజైనింగ్ ఎలా చేయాలి అనే దాని మీద దీన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే సేవ్ అని చెప్పి సో వేరే లొకేషన్లో నేను ఇక్కడ సేవ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే నాకు ఫైల్ని క్లోజ్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్.